ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్య రాకేష్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నియామకాల విషయంలో నిరుద్యోగులు మోసాలకు గురవుతున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపించినట్టే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంతన నడుస్తూ హామీల పెంచకుండా మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు మొండి చేయి మాత్రమే చూపించింది. ఈరోజు ఎన్నికల దృష్ట్యా ఈరోజు వాళ్ళకు మేనిఫెస్టోలో విద్యార్థులకు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నీకు సోయి ఉండాలి అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి 25,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే 1:50 ద్వారా మీరు భర్తీ చేస్తూ ఉన్నారో దానిని వెంటనే మీరు రద్దు చేసి 1:100 పిలవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్లకు ఈరోజు తిండి తిప్పలు మానేసి ఈరోజు కోచింగ్ సెంటర్ల వెంబడి తిరుగుతూ ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తే గత సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ ద్వారా విద్యార్థుల యొక్క ఆశల పైన నీళ్ళు చల్లింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ద్వారా ఏ విధంగా చేసిందో అదే విధంగా అదే బాధ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా నడుస్తూ ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వరకు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వీటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి ఉన్నటువంటి ఉద్యోగాలను ఇంకా మరి కాస్త పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1:100 ద్వారా విద్యార్థులను పిలిచి ఈరోజు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏదైతే మేనిఫెస్టో మాత్రం పరిమితం కావద్దు రేవంత్ రెడ్డి, మీరు తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే రానున్న రోజుల్లో సెక్రటరీ ముట్టడిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నా పేరు రాకేష్, రాష్ట్ర సమితి కార్యదర్శి, జగిత్యాల.